మీరు డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎవరితోనైనా మాట్లాడినప్పుడు వాళ్ళు జనరల్ గా ఇది చైన్ సిస్టమా, నిజంగా డబ్బులు వస్తాయా, ఇలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. అలా అడగడం వెనుక వాళ్ళ భయం, గతంలో విన్న నెగిటివ్ వార్తలు దానికి రీజన్. వీటిని మీరు ప్రొఫెషనల్ గా ఎలా డీల్ చేయాలో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ పరుచూరి హనుమయ్య. ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ సక్సెస్ క్లబ్. నేను డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ గురించి ఒక క్వాలిటీ కాంటెంట్ ని పోస్ట్ చేస్తా ఉంటాను. ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇది చైన్ సిస్టమా అని అడిగినప్పుడు మీరు ఇలా సమాధానం చెప్పొచ్చు వాళ్ళకి. ఫస్ట్ డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. చైన్ సిస్టమ్ లో కేవలం మనుషులు చేరితేనే డబ్బులు వస్తాయి, కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్ అమ్మడం ద్వారా టర్న్ ఓవర్ జరుగుతుంది. ఇది ఒక ట్రెడిషనల్ బిజినెస్ లాంటిదే, కాకపోతే ఇక్కడ అడ్వర్టైజింగ్ ఖర్చుల్ని మనకి కమిషన్ గా ఇస్తారు. ఎగ్జాంపుల్ గా కార్పొరేట్ ఆఫీసెస్ ని మనం గమనిస్తే ఏ ఆఫీస్ లో చూసినా పైన ఒక బాస్ ఉంటారు, కింద మేనేజర్లు ఉంటారు, వాళ్ళ కింద స్టాఫ్ ఉంటారు. అది కూడా ఒక స్ట్రక్చరే కదా. ఇక్కడ మనం ఒక సొంత టీం ని బిల్డ్ చేసుకుంటాం అంతే. దాన్ని చైన్ సిస్టమ్ అంటే ఎలా చెప్పండి? ఈ విధంగా మీరు ఆన్సర్ చేయాలి. రెండోది, నిజంగా డబ్బులు వస్తాయా అని అడిగినప్పుడు ఇక్కడ మీరు గాల్లో మాటలు చెప్పకుండా వాస్తవాలు చూపించండి. ఫస్ట్ మీ జర్నీ గురించి చెప్పండి. నేను గత 6 నెలల నుంచి పనిచేస్తున్నాను, లేదా గత 3 నెలల నుంచి పనిచేస్తున్నాను. మీరు నేర్చుకున్న స్కిల్ గురించి, మీకు వస్తున్నటువంటి చిన్నపాటి ఆదాయం గురించి గానీ, మీరు ఆ బిజినెస్ లో ఎలాంటి ఫ్యూచర్ ని చూసారనే దాని గురించి జెన్యూన్ గా మాట్లాడండి. సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఒక లాటరీ కాదు, ఇక్కడ వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి, ఎంత టర్న్ ఓవర్ జరిగితే అంత ఆదాయం వస్తుందని నిజాయితీగా చెప్పండి. దానికి ఆ మార్కెటింగ్ ప్లాన్ లో ఉన్నటువంటి ఇన్కమ్ క్యాలిక్యులేషన్స్ కూడా వీలైతే పేపర్ మీద